7వ వచనంలో 7వ అధ్యాయంలో 2వ వచనం. నేను దేవదారు మ్రానుతో కట్టి నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అదే సాముయేలు 23వ వచనం, 20వ అధ్యాయము 3వ వచనం. 2 సాముయేలు 20వ అధ్యాయము 3వ వచనం. దావీదు యెరూషలేములో తన నగరికి వచ్చి తన ఇంటికి కాపుగా ఉంచిన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్. వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. హల్లెలూయా. అంత ఒక దైవ భక్తితో అతను అక్కడ దేవుడి పని చేస్తున్నాడు. హల్లెలూయా. 24వ అధ్యాయములో 25వ వచనము. స్తోత్రం. 24వ అధ్యాయంలో 25వ వచనము కూడా మనం చదువుతున్నాము. ఆమేన్. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిపించిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మొదలేమి కట్టినాడు? స్తోత్రం. మొదలేమి కట్టినాడు? అక్కడ ఆ పట్టణంలో దేవుని బలిపీఠము కట్టినాడు. దేవుని బలిపీఠం కట్టి దేవుని పని క్రమంగా పని చేసినాడు కాబట్టి ఆ